తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కొండపై క్యాంప్ ఆఫీసులో చైర్మన్ను కలిసి పుస్తక ఆవిష్కరణ చేయించారు రచయిత, శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్నప్రసాదాలు, పన్యరాలు వంటి పూర్తి వివరాలను పుస్తకంలో పొందుపరిచారు రచయిత రమణ దీక్షితులు. ప్రసాదాల తయారీ విధానం, నివేదన పద్ధతి వివరాలను బుక్లో రాసినట్లు తెలిపారు రమణ దీక్షితులు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు శ్రీవారి ప్రసాదాలకు సంబంధించిన విషయాలతో పాటు శిలాశాసనాల్లోని సమగ్ర సమాచారం పుస్తకంలో తెలుసుకోవచ్చన్నారు. శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆయా సందర్భాల్లో, ఆయా ఉత్సవాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్నప్రసాదాలు, పన్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాలు. వాటిని గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది, స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి, ఆ ప్రసాదాలను ఎలా శుచిగా, వడిగా, పవిత్రంగా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలలాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది. ప్రాచీనమైన శిలాశాసనాల గురించి చక్రవర్తులు, మహారాజులు, జమీందారులు, దండనాయకులు, మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆరగింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు, పాచకులు, పరిచారకులు, సిబ్బంది, భక్తులు మొదలైన వారికి పంచడాన్ని గురించి, అందుకు వారు చేసిన ఏర్పాట్లు, పంట భూములను, గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని, అంతేకాకుండా రొక్కంగా కానీ, స్వర్ణంగా కానీ, లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది, ఆ సిబ్బందికి వేతనాలు, వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది. భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తుని ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము. ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో అందరికీ సమర్పిస్తాం.